హాయ్ హలో. నేనైతే టమాటా పచ్చడి పెడుతున్నానండి. నాకు ఒక కేజీ ఆర్డర్ వచ్చిందనమాట. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. అయితే కేజీ టమాటాలు అయితే తీసుకొచ్చేసాను. కేజీకి పావు కేజీ చింతపండు కొలత అండి. కేజీ టమాటాల్లోకి పావు కేజీ చింతపండు ఉడకపెట్టేసేసి మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసి బాగా సిమ్లో, అంటే కొంచెం హైలో కాకుండా కొంచెం సిమ్లో కాకుండా నార్మల్గా పెట్టి వాటిని బాగా ఉడకపెట్టేసేయాలన్నమాట. ఉడకపెట్టేసిన తర్వాత వాటిల్లో కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం నేను మెంతులు వేయించేసి ఆవాలు రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది ప్రతి పచ్చళ్ళలోకి వేసుకోవాలి. సో నేనైతే 2 పట్టుకున్నాను. అది 2 స్పూన్లు వేసాను అనమాట. అంటే మనం టేస్ట్కి తగినంత వేసుకోవాలి. తర్వాత పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు అనమాట. సో పావు కేజీ కారం అయితే వేస్తున్నాను. తర్వాత పావు కేజీ ఉప్పు అనమాట. అంటే ఇవి కొలత అనమాట. కేజీకి పావు కేజీ చింతపండు అయినా ఉప్పు అయినా. సో మొత్తం వేసేసి దాన్ని బాగా కలబెట్టాలన్నమాట. ఎందుకంటే మిక్స్ అయిన దాకా వేడిగా ఉంది కదా, ఉడకపెట్టాను, అది చల్లారిన దాకా తిప్పుతూ ఉండాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు పొయ్యి మీద నుంచి దింపి మొత్తం పైకి కిందకి కలిపేస్తున్నాను అనమాట. సో మొత్తం కలిసిన తర్వాత వాటిని మిక్సీకి వేయాలి. ఇప్పుడు మిక్సీకి అయితే వేస్తున్నాను. సో నాకు 3 సార్లు అయితే అయింది. కేజీ పచ్చడి 3 సార్లు రుబ్బాను అనమాట. ఎందుకంటే వేడిగా ఉంది కదా, మళ్ళీ చిందిద్దేమో అనేసి. సో మిక్సీ అయితే పట్టుకున్నాను. అది కూడా మెత్తగా పట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అంతా ఉడికిపోయింది కాబట్టి ఒకసారి అలా తిప్పితే సరిపోతుంది. మొత్తం తిప్పేసేసి నేను మిక్సీ 3 సార్లు పట్టేసి బేషన్కి వేసాను అనమాట పచ్చడి అంతా. తర్వాత వాటి మీద ఎల్లిపాయలు వేసా. ముందే వేస్తే మొత్తం పిసిరి అయిపోతాయి కాబట్టి తర్వాత వేసాను. తర్వాత వేసిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అయితే ఎండుమిర్చి, ఆవాలు, నూనె, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది.